సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో అవెంజర్స్ డూమ్స్డే మూవీ అనేది కొన్ని రోజులుగా చాలా హైప్ అవుతుంది. అండ్ ఈ మూవీ నుంచి చాలా రూమర్స్ అయితే వినబడుతున్నాయి. అసలు ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి అండ్ అవతార్‌కి అసలు ఏం కనెక్షన్ ఉంది? అయితే అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన టీజర్ ఎప్పుడు రాబోతుంది అనే దాని మీద ఈ వీడియో అయితే ఉండబోతుంది. కాబట్టి వీడియోకి స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు వీడియో చూడండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో అసలు ముందుగా డిసెంబర్ 13th నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ రూమర్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడం. అసలు మార్వెల్ కావాలి అని 4 ట్రైలర్స్ అయితే రిలీజ్ చేయబోతుందని. అయితే డిసెంబర్ 13th ఒక ట్రైలర్ రిలీజ్ అవబోతున్నట్టుగా ఎప్పుడైతే రూమర్స్ వచ్చాయో ఆ రోజంతా కూడా అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించిన ట్రైలర్ రాబోతుందంటూ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ ఆ రోజైతే రాలేదు. దీనికి ముఖ్యంగా మోస్ట్లీ ఎవరైతే ఇన్సైడర్స్ ఉంటారో వాళ్ళల్లో మోస్ట్ ట్రస్టబుల్ ఇన్సైడర్ అయిన డైన్ ఆర్‌పీకే గారు చెప్పింది ఏంటి అంటే, అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అనేది డిసెంబర్ 13th రాబోతుంది అనే రూమర్స్ ప్రకారం తను స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే, అసలు ఆ రోజు అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించిన ట్రైలర్ రాదు అనేది కన్ఫర్మ్ గా చెప్పాడు. అయితే ఆ రోజైతే అవెంజర్స్ డూమ్స్డే మూవీ అయితే సంబంధించిన ట్రైలర్ అయితే రాలేదు. తనైతే ఇంకొకసారి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే, డిసెంబర్ 17th ఈ ట్రైలర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. సో మేబీ ఆ రోజే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆర్ లైక్ మార్వెల్ ఇలా హైప్ ఇవ్వడానికి తను అలా చెప్పించే ఛాన్సెస్ కూడా చాలా ఛాన్సెస్ అయితే లేకపోలేదు. అండ్ ఈ ట్రైలర్ సంబంధించిన రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే నాకు వచ్చిన న్యూస్ ప్రకారం వరకు డిసెంబర్ 18th ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుందంట. అండ్ సెకండ్ వచ్చేసి డిసెంబర్ 25th అయితే రిలీజ్ అవబోతుంది, అంటే క్రిస్మస్ రోజు. అండ్ నెక్స్ట్ థర్డ్ ట్రైలర్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ అయితే రాబోతుందంట. అండ్ ఫోర్త్ ట్రైలర్ సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్టయితే 8th January 2026 అయితే రాబోతుందంట. ఇదైతే అఫీషియల్లీ మార్వెల్ అయితే కన్ఫర్మ్ చేసిందంటూ గూగుల్లో కూడా అయితే కనపడడం అయితే జరుగుతుంది. కాబట్టి చూడాలి మార్వెల్ ఏం చేస్తుంది ట్రైలర్ సంబంధించిన రిలీజ్ డేట్స్ కోసం. సో ఇక అసలు టాపిక్ గురించి వస్తే, అసలు ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి అండ్ అవతార్ మూవీకి అసలు సంబంధం ఏముంది అనే దాని మీద మాట్లాడుకుంటే, మోస్ట్లీ ఈ అవతార్ ఫ్రాంచైజీ కానీ ఆర్ లైక్ మార్వెల్ స్టూడియోస్ ఫ్రాంచైజీ కానీ ఈ రెండు కూడా అండర్ డిస్నీ కంట్రోల్ అయితే ఉన్నాయి. ఈ ఈ డిస్నీ కంట్రోల్ కింద ఉండడం వల్ల ఏంటి అంటే, మోస్ట్లీ డిస్నీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అవతార్ మూవీ సంబంధించిన థర్డ్ పార్ట్ అయితే రాబోతుంది, ఫైర్ అండ్ డాష్. అయితే ఈ ఫైర్ అండ్ డాష్ మూవీ సంబంధించిన ఏదైతే థియేటర్స్ లో ప్లే అవుతుందో అప్పుడు అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించిన ట్రీజర్ వేస్తే మోస్ట్లీ అవతార్ మూవీ సంబంధించిన కలెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతాయి. అండ్ ఆల్సో మోస్ట్లీ రెండింటికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా హైప్ అవుతుంది. కాబట్టి మోస్ట్లీ వీళ్ళైతే ఇలా ప్లాన్ చేసుకున్నారు డిస్నీ వాళ్ళైతే. ఒక విధంగా చెప్పాలి అంటే డిస్నీ వాళ్ళు వేసిన ప్లాన్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక వీక్ లో ఒక ట్రేజర్ వస్తుంది అంటే ఆ వీక్ లో సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఆ మూవీకి వెళ్ళి చూస్తారు. అయితే ఇక దాంతో అయిపోయింది అనుకునే సమయానికి మళ్ళీ నెక్స్ట్ వీక్ లో ఇంకొక ట్రేజర్ వస్తుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ అవతార్ మూవీకి వెళ్తారు అండ్ అక్కడ చూస్తారు. సో అలా 4 times అంటే 4 weeks వరకు కూడా ఫ్యాన్స్ ని డిస్నీ వాళ్ళు ఆకట్టుకునే ఛాన్సెస్ అయితే అవెంజర్స్ డూమ్స్డే మూవీ అనేది కల్పించిందనే చెప్పాలి డిస్నీ వాళ్ళకి. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే దాని మీద పర్సనల్ కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ అవెంజర్స్ డూమ్స్డే మూవీ సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ థియరీ గురించి అయితే చేద్దామని అనుకుంటున్నా. మీకు కావాలో లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. టాటా.